Hi students, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము ఓమ్స్ లా గురించి, ఆ తర్వాత రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, ఆ తర్వాత రెసిస్టర్, వీటితో పాటుగా మనకి రెసిస్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్, రెసిస్టివిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్, ఆ తర్వాత రెసిస్టర్కి టెంపరేచర్కి మధ్య రిలేషను, సూపర్ కండక్టివిటీ, వీటన్నిటి గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఓమ్స్ లా అంటే కనుక, ఓమ్స్ లా అంటప్పటికల్లా మనకి డెఫినేషను ఒకటి కంపల్సరీగా ఒక కండిషన్ ఉంటుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ద, సో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ద కరెంట్. సో ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, పొటెన్షియల్ డిఫరెన్స్, ఆ తర్వాత కరెంటు, ఈ రెండు కూడా డైరెక్ట్ ప్రాపోర్షనల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఓమ్స్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది. సో మనము దీన్ని ఇంకొంచెం కనుక మనం జనరల్గా ప్రొపోర్షనాలిటీ ఉంటే కనుక మనం ఏం చేస్తామంటే అక్కడ కాన్స్టెంట్ అని తీసుకుంటాం. ఇక్కడ R అనేటువంటి కాన్స్టెంట్ రాసుకుందాం. ఇక్కడ R అంటే కనుక అది రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ గురించి ఒక నిమిషం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం కొంచెంసేపు తర్వాత. ఇప్పుడు మనకి జనరల్గా దీని ఫార్ములాని V ఈజ్ ఈక్వల్ టు IR, దీన్ని మనం చాలా పాపులర్ ఫార్ములా అని చెప్పేసి అనుకుంటాం. ఇది మ్యాక్రోస్కోపిక్, ఓమ్స్ లాలో మ్యాక్రోస్కోపిక్ ఫార్ములా ఇది. ఆ తర్వాత V ఈజ్ ఈక్వల్ టు IR. ఈ V ఈజ్ ఈక్వల్ టు IR మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు V/R అని చెప్పేసి రాసుకోవచ్చు. ఆ తర్వాత R ఈజ్ ఈక్వల్ టు V/I. ఈ మూడు ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికోసము ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ని మనం డ్రా చేద్దాం. సో మ్యాజిక్ ట్రయాంగిల్ అంటే మనకి ఎలా వస్తుంది అంటే కనుక మొత్తం ఓమ్స్ లాని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ V ఉంటుంది, ఇక్కడేమో IR ఉంటుంది. సో ఈ ఫార్ములాలో మనం చూడండి, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R, I ఈజ్ ఈక్వల్ టు V/R, R ఈజ్ ఈక్వల్ టు V/I. ఈ మూడు మన విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఓమ్స్ లా, ఈ ఓమ్స్ లాని మనకి ఫాలో అయ్యేటువంటి సబ్స్టాన్సెస్ మెటల్స్, హ్యూమన్ బాడీ. ఇక్కడ ఓమ్స్ లాని ఫాలో అయ్యేటువంటి సబ్స్టాన్సెస్ని మనం ఓమిక్ సబ్స్టాన్సెస్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మొట్టమొదట ఓమిక్ సబ్స్టాన్సెస్ అంటే ఓమిక్ సబ్స్టాన్సెస్ అంటే కనుక ఏ సబ్స్టాన్సెస్ అయితే ఓమ్స్ లాని ఫాలో అవుతుంటాయో, ఓమ్స్ లా ఫాలోస్, వాటిని మనం ఏం చెప్పేసామంటే ఫాలోస్ అని చెప్పేసి అనుకుంటాం. వాటిని మనం ఏమనుకుంటామంటే ఓమిక్ సబ్స్టాన్స్ అనుకుంటాం. ఎగ్జాంపుల్ కింద మనము అన్ని మెటల్స్ని, ఆ తర్వాత ఇంకా హ్యూమన్ బాడీ కూడా ఎగ్జాంపుల్ కింద వస్తుంది. సో దీనికి మళ్ళీ మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే కనుక మనం కనుక VI గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ని, ఆ తర్వాత ఇట్లా తీసుకుంటే మనకి గ్రాఫ్ అనేది ఇట్లా వస్తుంది. దీని నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ వచ్చేటప్పటికల్లా మనం ఏమంటామంటే దీన్ని లీనియర్ అని చెప్పేసి అనుకుంటాం. ద నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ లీనియర్. ఒకవేళ ఇక్కడ మనకున్నటువంటి దీనికి ఇక్కడ ఈ నార్మల్తో ఇది ఇక్కడ గ్రాఫ్ ఇక్కడ X యాక్సిస్తో ఒక థీటా యాంగిల్ చేస్తుంది అనుకుంటే కనుక అప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు అది M ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనము రేడియంట్ అని చెప్పేసి అనుకుంటాం, స్లోప్ అనుకుంటాం. M ఈజ్ ఈక్వల్ టు tan θ ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది V/I వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ R. అంటే VI గ్రాఫ్లో ఉండేటువంటి స్లోప్ అనేది మనకేమి ఇస్తుంది అంటే కనుక రెసిస్టెన్స్ని ఇస్తుంది. దాంతోపాటు ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక టాంజెంట్ ఆఫ్ VI గ్రాఫ్ గివ్స్ రెసిస్టెన్స్. సో మనకి ఈ విధంగా రెసిస్టెన్స్ గురించి ఉంటుంది. ఒకవేళ నాన్ ఓమిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి? నాన్ ఓమిక్ సబ్స్టాన్సెస్ అంటే కనుక ఇక్కడ మనకి ఓమ్స్ లాని ఫాలో అవని సబ్స్టాన్సెస్ని నేను నాన్ ఓమిక్ సబ్స్టాన్స్ అనుకుంటాం. డజంట్ ఫాలో ఓమ్స్ లా. సో ఓమ్స్ లాని ఫాలో అవ్వవు, వీటిని నాన్ ఓమిక్ సబ్స్టాన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఎగ్జాంపుల్స్ కింద మనం ఏమేమి తీసుకోవచ్చు? LED బల్బ్స్, ఆ తర్వాత ట్రాన్సిస్టర్స్, ఆ తర్వాత సెమీకండక్టర్స్, వీటన్నిటిని మనము ఏమనుకోవచ్చు అంటే కనుక నాన్ ఓమిక్ సబ్స్టాన్సెస్ కింద మనం వాటిని తీసుకుంటాం. ఈ నాన్ ఓమిక్ సబ్స్టాన్స్లో మళ్ళీ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే కనుక ఇక్కడ గ్రాఫ్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ దీనికి VI గ్రాఫ్ తీసుకుంటే ఈ గ్రాఫ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. దీని నేచర్ ఏంటి అంటే కనుక మనకి నాన్ లీనియర్ వస్తుంది. ఇది నాన్ లీనియర్
గ్రాఫ్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఓమ్స్ లా గురించినటువంటిది. ఆ తర్వాత ఇక్కడ మరి ఇట్లా మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఓమ్స్ లాలో వాడినటువంటి కాంపోనెంట్ ఏంటి? రెసిస్టెన్స్ ఆర్. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అంటే కనుక ఇమ్మీడియట్గా ఒక వర్డ్ గుర్తు రావాలి. అదేంటంటే అబ్స్ట్రక్ట్. అబ్స్ట్రక్ట్ అంటే కనుక రెసిస్టెన్స్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అబ్స్ట్రక్ట్ చేసేది. అంటే అది అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే కనుక మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక పైప్ ఉందనుకోండి. ఈ పైప్ గుండా మనకి వాటర్ ట్రావెల్ చేస్తున్నాయి. ఈ వాటర్ ట్రావెల్ చేస్తుంటే ఇట్లా పైప్లో గుండా వాటర్ ఫ్రీగా ట్రావెల్ చేస్తుంటే దాన్ని మనం ఎలక్ట్రిసిటీకి అప్లై చేస్తే ఈ పైప్ని మనం గుడ్ కండక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మనం కనుక ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ మనం దీన్ని కనుక పార్షియల్గా క్లోజ్ చేస్తే, పూర్తిగా క్లోజ్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక్కడ నుంచేసి ఎలక్ట్రిసిటీ ఇక్కడ వాటర్ ఫ్లో అవతలికి రాదు. దాన్ని మనం అనుకుంటామంటే కండక్టర్, దాన్ని బ్యాక్ కండక్టర్ లేకపోతే ఇన్సులేటర్ అని చెప్పేసి అనుకుంటాం. అలా కాకుండా ఇక్కడ మనం జస్ట్ కొంచెం ఓపెన్ చేసి పెట్టామనుకోండి, అప్పుడు మనం దీని గుండా ఏమవుతుంది అంటే కనుక దీని గుండా మనకి కరెంట్ అనేది అట్లా వాటర్ ఫ్లో అవుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్స్ కూడా ఫ్లో అవుతాయి. అంటే కరెంటు కూడా పార్షియల్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని మనము ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే అల్టిమేట్గా రెసిస్టెన్స్ అంటే ఏంటి? విచ్ డస్ నాట్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ ఫ్లోస్ని స్టాప్ చేయదు అది. మరి దేన్ని స్టాప్ చేస్తుంది? ఇట్ అబ్స్ట్రక్ట్స్ ద, అంటే ఇట్ రెగ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఫ్లోని రెగ్యులేట్ చేసేదాన్ని మన రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రెసిస్టెన్స్ని మనము యూజ్ చేయడం కోసం వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరు రెసిస్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రెసిస్టర్స్ అంటే కనుక రెసిస్టర్. సో మనకి ఇక్కడ ఇంతకుముందు మనం దీని యూనిట్స్ తీసుకోలేదు, యూనిట్స్ తీసుకుందాం ఒకసారి. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేటికల్లా మనకి ఎస్ఐ సిస్టంలో మనకి ఓమ్స్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని ఒక గ్రీక్ లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. దీని పేరు ఒమేగా. మనం ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే కనుక వి అంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి వోల్ట్, కరెంట్ ఐ అంటే కనుక యాంపియర్, వోల్ట్ పర్ యాంపియర్ అనుకోవచ్చు. అది కనుక వోల్ట్ యాంపియర్ ఇన్వర్స్. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. మరి రెసిస్టర్స్ అంటే రెసిస్టర్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? దిస్ ద సింబల్ ఫర్ ద రెసిస్టర్. ఆ తర్వాత ఈ రెసిస్టర్స్ అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఏంటివి? ఒకటేమో ఫిక్స్డ్ రెసిస్టర్. ఆ తర్వాత ఫిక్స్డ్ రెసిస్టర్. ఆ తర్వాత రెండోదేమో వేరియబుల్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే ఏంటి? వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటి? దీని సింబల్ వచ్చేటప్పటికల్లా ఫిక్స్డ్ రెసిస్టర్ ఈ విధంగా ఉంటుంది. వేరియబుల్ రెసిస్టర్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఫిక్స్డ్ రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్. మనం ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే కనుక మనకి ఎలా వస్తుంది? మనం కనుక ఒక బల్బు తీసుకున్నాం అనుకోండి, ఒక బల్బు 60 వాట్స్ బల్బు, 100 వాట్స్ బల్బు, 0 వాట్స్ బల్బు. ఈ బల్బ్స్ తీసుకున్నప్పుడు మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు దాని గుండా కరెంటు ట్రావెల్ అవుతుంది, బల్బు వెలుగుతుంది. ఇక్కడ బల్బు లోపల ఉండేటువంటి ఫిలమెంట్ ఒక రెసిస్టర్ కింద ఎగ్జాంపుల్ అవుతుంది. అది ఎందుకని? అది చాలా తక్కువ మొత్తంలో కరెంటుని మాత్రమే పర్మిట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే కనుక ఫిక్స్డ్ రెసిస్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే అది ఇంత కరెంటు మాత్రమే దాని కూడా ట్రావెల్ చేయాలని ఆల్రెడీ మనము ఒక డిజైన్ చేస్తాం ఆ ఇన్స్ట్రుమెంట్కి, ఆ కాంపోనెంట్కి. అందువల్ల దాన్ని మనం ఫిక్స్డ్ రెసిస్టర్ అని చెప్పేసి అనుకుంటాం. మరి వేరియబుల్ రెసిస్టర్ అంటే మనం ఎక్కడ తీసుకుంటాం? ఏదైనా సరే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో మనకు కావాల్సినంత కరెంటుని మనము ఎంతైతే కరెంటుని కనుక పెంచాలన్నా తగ్గించాలన్నా అప్పుడు మనం వేరియబుల్ రెసిస్టర్స్ని మనం తీసుకుంటాం. వాటిని రియోస్టాట్స్ అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాం. ఓకే. ఆ తర్వాత ఈ రెసిస్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఇక్కడ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అనేది బేసికల్గా లెంగ్త్ మీద అయితే కనుక డిపెండ్ అయి ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే కనుక ద లెంగ్త్ ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని మనం ఏమనుకుంటామండి? రెండింటిని లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాం. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏముంటుంది అంటే కనుక ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ఫస్ట్ లా ఆఫ్ రెసిస్టెన్స్, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. దీని కనుక మనము జస్ట్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అంటే మనం ఇంకెలా రాసుకోవచ్చు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎల్. ఇక్కడ వేరియబుల్స్ మొత్తాన్ని ఒకవైపు తీసుకుంటే మనకు అప్పుడు ఏమొస్తుంది? R1/L1 ఈజ్ ఈక్వల్ టు R2/L2 అని వస్తుంది. దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అనేది మనం ఇంకోటి తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది ఫస్ట్ లా ఆఫ్ రెసిస్టెన్స్. ఆ తర్వాత సెకండ్ లా ఏమొస్తుంది? ద రెసిస్టెన్స్ అనేది దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్ ప్రాపర్షన్లో ఉంటుంది.
అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇన్వర్స్ ప్రాపోర్షన్లో అంటే అంటే ఏంటి, లెంగ్త్ ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం కనుక ఇక్కడ బల్బ్స్లో ఉండేటువంటి ఫిలమెంట్ని చూసామంటే బల్బ్స్లో ఉండేటువంటి ఫిలమెంట్ చాలా లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, రైట్. ఎందుకని ఆ లెంగ్త్ ఎక్కువగా ఉండటం వల్ల దాంట్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అదే కనుక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ అంటే కనుక అది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇన్వర్స్ ప్రాపోర్షన్ ఉంది కాబట్టి ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ తగ్గిపోతుంటుంది. సో ఇట్లా మనం తీసుకుంటాం. దీని కనుక ఇట్లాగే మనం సింప్లిఫై చేసుకుంటే అప్పుడు మనకి R1/R2 = A2/A1 వస్తుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఆ తర్వాత దీంట్లో ఒకవేళ క్వశ్చన్ ఒక్కోసారి ఇట్లా ఇస్తారు, ఇఫ్ రెసిస్టెన్స్ ఈజ్ 4 ohms ఈజ్ డబల్డ్ టు ఇట్స్ ఇనీషియల్ లెంగ్త్ దెన్ ఫైండ్ న్యూ రెసిస్టెన్స్. ఇది చాలా సార్లు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. దీనికి సొల్యూషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు, మనకి రెసిస్టెన్స్ 4 ohms ఇచ్చారు. సో R1 = 4 ohms ఉంది. ఆ తర్వాత లెంగ్త్, ఆ రెసిస్టెన్స్ లెంగ్త్ని ఏం చేస్తారు, డబుల్ చేస్తారు. అంటే అప్పుడు మనకి ఎలా తీసుకోవచ్చు దాన్ని, L1 = L అనుకున్నాం అనుకోండి, L2 = ఏమవుతుంది, డబుల్ చేస్తాం కాబట్టి 2L అవుతుంది. మనకి ఉన్నటువంటి ఫార్ములా, ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. R1/R2 = L1/L2 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి R1/R2, R1 వాల్యూ తీసుకుందాం, ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా, R1 వాల్యూ 4 ohms ఇచ్చారు. 4/R2 = L1 ఎంత ఉంది, మనకి L ఉంది. L2 ఎంత ఉంది, 2L ఉంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే R2 మనకి ఎంత వస్తుంది అంటే కనుక 4 ohms వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే న్యూమరికల్స్ కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. సో ఈ న్యూమరికల్స్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెండు లాస్ట్ని ఒకసారి చూద్దాం. ఒకసారి R is directly proportional to L, ఇంకోటి ఏమో R is directly proportional to 1/A. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రెండు ఎక్స్ప్రెషన్స్లో, రెండు ఈక్వేషన్స్లో LHS అనేది ఈక్వల్గా ఉంది, అవునా. అందువల్ల మనం వాటి కంబైన్ చేసి మనం ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి R is directly proportional to L/A వస్తుంది. మనకు తెలుసు కదా ప్రపోర్షనాలిటీ తీసేయచ్చని. R = ఇక్కడ రో అనేటువంటి ఒక ప్రపోర్షనాలిటీని తీసుకుందాం. రో అంటే కనుక మనకేమొస్తుంది, రెసిస్టివిటీ. రో అంటే కనుక రెసిస్టివిటీ. సో ఇక్కడ రో = ఏమవుతుంది, RA/L వస్తుంది. ఇక్కడ R అంటే రెసిస్టెన్స్ ఓమ్ కదా, జస్ట్ ఏరియా కదా, అందువల్ల మీటర్² ఉంటుంది. లెంగ్త్ అంటే కనుక మీటర్ కాబట్టి ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏమని చదవాలి, ఓమ్ మీటర్ అని చెప్పేసి చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ రెసిస్టివిటీ. ఈ రెసిస్టివిటీ అంటే ఏంటి, ఈ రెసిస్టివిటీ అంటే కనుక దిస్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ రెసిస్టెన్స్. ఒక రెసిస్టర్ యొక్క డిగ్రీ అంటే జస్ట్ మినిమం ఆర్ మ్యాక్సిమం, ద మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఎంత తక్కువ ఎంత ఎక్కువ అన్నదాన్ని చెప్పేదాన్ని మనం రెసిస్టివిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఇది ఒక మెటల్ ప్రాపర్టీ అంతే తప్ప ఇది రెసిస్టెన్స్ వేరు, రెసిస్టివిటీ వేరు. రెసిస్టెన్స్ అంటే అబ్స్ట్రక్ట్స్ ఆఫ్ లా ఆఫ్ ఎలక్ట్రాన్స్, రెసిస్టివిటీ అంటే ఎంత అబ్స్ట్రక్ట్ చేస్తుంది అన్నదని చెప్పేది రెసిస్టివిటీ అవుతుంది, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రెసిస్టివిటీ ఫార్ములా మన రో = RA/L అని తీసుకున్నాం. కానీ ఇక్కడ రో అనేది లెంగ్త్ మీద కానీ ఏరియా మీద కానీ అసలు ఆధారపడి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది జనరల్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ అసెషన్ రీజనింగ్లో ఇస్తూ ఉంటారు. రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ లెంగ్త్ అండ్ ఏరియా అకార్డింగ్ టు ద ఫార్ములా రో = RA/L. అది ఎప్పటికీ కాదు, రాంగ్. ఎందుకంటే రెసిస్టివిటీ అనేది లెంగ్త్ మీద ఏరియా మీద డిపెండ్ అయి ఉండదు. మరి రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రెసిస్టివిటీ ఒక టెంపరేచర్, ఆ తర్వాత నేచర్ ఆఫ్ ద మెటీరియల్, ఆ తర్వాత డైమెన్షన్ ఆఫ్ ద రెసిస్టర్, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఇంకా దేని మీద కూడా డిపెండ్ అయి ఉండదు, ఓకేనా. దట్స్ అబౌట్ రెసిస్టివిటీ. ఆ తర్వాత ఇప్పుడు మనము కండక్టివిటీ అని చెప్పేసి చూద్దాం. కండక్టెన్స్ అంటే చూద్దాం. ఇప్పుడు కండక్టెన్స్ అంటే కనుక రెసిప్రోకల్, దీన్ని మనము సిగ్మా అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో ఇక్కడ అండ్ దీని కండక్టెన్స్ని R అని చెప్పేసి తీసుకుంటాం. R = రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ, G.
G ఈజ్ ఈక్వల్ టు 1/R. ఇక్కడ G అంటే కనుక కండక్టెన్స్. దట్స్ ఫార్ములా ఫర్ ద కండక్టెన్స్ రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ కరెక్ట్ యాజ్ అ కండక్టెన్స్ని మనం G అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ మనం మళ్ళీ ఇంకా దీన్ని యూనిట్స్ రాసుకోవచ్చు. రెసిస్టెన్స్కి ఏం యూనిట్స్ ఉన్నాయి? ఓమ్ ఉంది కాబట్టి 1/ఓమ్ అనుకోవచ్చు, లేకపోతే కనుక ఓమ్ ఇన్వర్స్ అని చెప్పేసి కూడా లేకపోవచ్చు, ఇంకా MHO అని చెప్పేసి కూడా అనుకోవచ్చు, ఇంకా సీమెన్స్ ఇవో ఇంతవరకు మనం తీసుకుందాం. ఓకే, దోస్ ఆర్ ఎనఫ్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? కండక్టెన్స్. మరి కండక్టెన్స్ ఉంది కదా, రెసిస్టెన్స్ అంటే రెసిస్టివిటీ ఉంది కదా, కండక్టెన్స్ అయితే కనుక కండక్టివిటీ ఉంటుంది. సో కండక్టివిటీ అంటే కనుక మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక కండక్టివిటీ. సో కండక్టివిటీ అనేటప్పుడు కల్లా దాన్ని సిగ్మా అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. 1/ρ మనకి ఈ విధంగా తీసుకుంటాం. సో 1/ρ, రోకి మనకి ఏమైతే యూనిట్స్ వాడు రెసిప్రోకల్ వేసుకుంటాం. సో యూనిట్స్ ఏమొస్తుంది? దీన్ని సిగ్మా అని చెప్పేసి అనుకుంటాం. దీనికి కండక్టివిటీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఓమ్ 1/ఓమ్ మీటర్ అవునా. సో ఇక్కడ ఏమవుతుంది? మీటర్ ఇన్వర్స్ ఓమ్ ఇన్వర్స్. దీన్ని మనం కండక్టివిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకి సో సిగ్మా ఇక్కడ J ఈజ్ ఈక్వల్ టు సిగ్మా E. ఇదేంటంటే రిలేషన్ బిట్వీన్ J సిగ్మా E. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. దీన్ని ఓమ్స్ లాకి మైక్రోస్కోపిక్ ఫార్ములా అని చెప్పేసి అనుకుంటాం. మైక్రోస్కోపిక్ ఫార్ములా సిగ్మా ఫార్ములా J ఈజ్ ఈక్వల్ టు సిగ్మా E. మ్యాక్రోస్కోపిక్ ఫార్ములా ఏమొస్తుంది? V ఈజ్ ఈక్వల్ టు IR. ఇది మ్యాక్రోస్కోపిక్ ఫార్ములా ఓకేనా. అదేమో మైక్రోస్కోపిక్ ఫార్ములా. ఆ తర్వాత ఈ రెసిస్టివిటీ, ఆ తర్వాత టెంపరేచర్ గ్రాఫ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ రెసిస్టివిటీ టెంపరేచర్ ఫార్ములా మనకి రిలేషన్ ఏముంటుంది అంటే కనుక ఏదైనా సరే ఒక రెసిస్టివిటీ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర రెసిస్టివిటీ ρ0 అనుకుంటే, T డిగ్రీ సెల్సియస్ దగ్గర అది ρT అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు ρT ఈజ్ ఈక్వల్ టు ρ0 ఇంటూ 1 + ఆల్ఫా ఇంటూ T - T0 అని చెప్పేసి ఇక్కడ T - T0, ఇక్కడ T0 అనుకుందాం, దీన్ని 0 అనుకుంటా, T0 అనుకుందాం, T0. సో ఇక్కడ T దగ్గర TT ఉంటుంది. సో T - T0. ఇక్కడ ఈ ఫార్ములా బాగా ఇంపార్టెంట్ మనకి. రెసిస్టివిటీ టెంపరేచర్కి మధ్య రిలేషన్ ρT ఈజ్ ఈక్వల్ టు ρ0 ఆఫ్ 1 + ఆల్ఫా ఇంటూ T - T0. అక్కడ మనకి ρT అంటే కనుక టెంపరేచర్, రెసిస్టివిటీ టెంపరేచర్ ఎట్ T టెంపరేచర్. ρ0 అంటే కనుక రెసిస్టివిటీ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్. ఆల్ఫా అంటే కనుక కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ, దాన్ని మనం తీసుకుంటాం ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇదే విధంగా రెసిస్టెన్స్కి కూడా మనకి ఫార్ములా ఇది చాలా పాపులర్ ఫార్ములా. RT ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 + R ఇంటూ T - T0. ఇది కూడా మనకి చాలా పాపులర్ ఫార్ములా. దీని మీద బేస్ అయ్యి మనకి ఎప్పుడు కూడా న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత గ్రాఫ్ చూద్దాం, ఈ రెండింటికి మధ్య గ్రాఫ్ ఎలా ఉంటుంది. సో మొట్టమొదట మనకి కండక్టర్కి అయితే కనుక గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ గ్రాఫ్ వచ్చేటప్పటికల్లా రోకి టీకి మధ్య గ్రాఫ్ తీసుకుంటే ఆ గ్రాఫ్ అనేది ఇక్కడ నుంచేసి ఇట్లా పారాబోలా లాగా ఉంటుంది. అదే కనుక మరి ఇక్కడ ఎల్లాయిస్ తీసుకుంటే, ఎల్లాయ్ అంటే ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 metals ఆర్ కాంబినేషన్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎన్ ఎల్లాయ్. ఎల్లాయ్కి అయితే కనుక ఇక్కడ రోటీ గ్రాఫ్ అనేటప్పటికల్లా మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇట్లా ఒక పర్టికులర్ ఏరియా నుంచి అక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మనం కనుక ఇది సెమీ కండక్టర్స్కి అయితే మనకి ఎలా వస్తుంది? సెమీ కండక్టర్స్ అయితే గ్రాఫ్ అనేది మనకి రోటీ గ్రాఫ్, మనకి రో అండ్ టీ గ్రాఫ్ మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా. సో ఈ విధంగా మనకి ఆ గ్రాఫ్ టెంపరేచర్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే దీంట్లో మనకి సూపర్ కండక్టర్ అంటే ఏంటంటే మనకి ఏదైనా సరే ఒక కండక్టర్ని తీసుకుని మనం దాని టెంపరేచర్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళామంటే దాన్ని ఒక చుట్టూగా ఒక కూల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆ టెంపరేచర్ని డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే అట్ వాట్ పర్టికులర్ టెంపరేచర్
పర్టికులర్ టెంపరేచర్ దగ్గర రెసిస్టివిటీ 0 అయిపోతుంది. ఓకేనా, రెసిస్టివిటీ 0 అయిపోతుంది. అప్పుడు కండక్టెన్స్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే కనుక ఏ టెంపరేచర్ దగ్గర ఆ రెసిస్టెన్స్ అనేది 0 అయిపోతుందో దాన్ని ట్రిపుల్ పాయింట్, లేకపోతే కనుక దాన్ని మనం ట్రిపుల్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత దాన్ని మనము ఆ టెంపరేచర్ని, ఆ ప్రాపర్టీని మనము సూపర్ కండక్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఏ పాయింట్ దగ్గర అయితే కనుక ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది అంటే కనుక మొత్తం రెసిస్టివిటీ అనేది కాస్త మనకి మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ రెసిస్టివిటీ అటువంటివన్నీ సూపర్ కండక్టర్స్ అని చెప్పేసి అనుకోండి. సూపర్ కండక్టర్స్ అంటే ఎట్ బిలో టెంపరేచర్, ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద కండక్టర్ బికమ్స్ 0. అప్పుడు కండక్టివిటీ ఇన్ఫినిటీ అవుతుంది. దాన్ని మనం సూపర్ కండక్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ ప్రాబ్లం దాని గ్రాఫ్స్ ఎలా ఉంటుంది అంటే కనుక జనరల్గా మనం కనుక ఇట్లా ఏదైనా సరే గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆర్కి ఆ తర్వాత టీకి టెంపరేచర్కి గ్రాఫ్ తీసుకుంటే ఈ గ్రాఫ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. దేనికి ఇదైతే కనుక కండక్టర్స్కి అయితే గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. మరి సూపర్ కండక్టర్స్కి అయితే ఎలా వస్తుంది? సూపర్ కండక్టర్స్ అయితే కనుక గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇదేమో సూపర్ కండక్టర్స్కి. ఓకే, వెల్ దిస్ ఇస్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓమ్స్ లా గురించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్. దీని మీద బేస్ అయ్యి మనకి న్యూమరికల్స్ వస్తాయి. ఈ బోర్డు మీద ఉన్న ఫార్ములాస్ మొత్తాన్ని త్వరగా ఫాలో అవ్వండి. మనకి 100% మనకి న్యూమరికల్ వస్తూ ఉంటుంది. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.